అమ్మా ఏం చేస్తున్నావు? చేపలు ఏం చేపలమ్మా ఇవి? కొయ్యింగ చేపలా? ఇవి రేపు సండేనా? రేపు ఆదివారం కదా అందుకా. సరే సరే అమ్మా, చేపలు నువ్వే చేస్తున్నావా? ఎందుకు అక్కడ చేస్తే అక్కడ డాడీ చేయించుకోవద్దు కదా? అక్కడ బాగుంటది. అక్కడ చేస్తే నాకు నచ్చదా? నచ్చదు. చిన్న ముక్కలు కొత్తరా? పెద్ద కట్ చేయాలా? నువ్వే చేసుకుంటే ఇష్టం నీకు? నేనే చేసుకో. ఎవరు చేసినా ఇష్టం ఉండదు. సరే సరే. పులుసు ఇలా గీకలా? భలే చేస్తున్నావు నువ్వు. అమ్మ ఫస్ట్ సైడ్ కొన్ని అన్ని కట్ చేసేయాలి కదా, తర్వాత పులుసు కత్తిపీడతో గీకాలి కదా, అంతేనా? ఇలా రాడు మీద తోమాలమ్మా పులుసు. ఇంకేమైనా బ్యాలెన్స్ ఉంటే అది పోతుంది అనమాట. అమ్మ చేప చేసేసావా? అమ్మ చేపలు ముక్కలు కట్ చేసేసావా? అదేంటమ్మా నీ చేతిలోది? బొడ్డు. చేపల బుడ్డ అంటే ఇది కొయ్యింగ చేప కాబట్టి బొడ్డు తింటాం మనం. తినచ్చు. బాగుంటుందా? ఇది దగ్గర చూపించు. నిజమేమో. సరే క్లీన్ చేసిన తర్వాత అమ్మ ఇది 2 వచ్చాయి 2 చేపలకి. ఏంటమ్మా? నల్లటి లోన్ ఉంటుంది, అదంతా క్లీన్ చేయాలా? క్లీన్ చేయాలి. శుభ్రం కడుక్కోవాలి కదా. చేపలు క్లీన్ చేసేసావమ్మా? సరే మరి రేపు వండుదాం కూర. ఫ్రిడ్జ్ లో పెట్టేస్తావా? సరే సరే. ఏం చేస్తున్నావు? ఏం చెప్పలేదు కానీ అందరికి నా నమస్కారాలు. సరే బాబోయ్ నమస్కారం. ఏం కూర ఇది? కొయ్యింగ చేపలు. ఇగురా పులుసా? ఏమేం కావాలి? ఉల్లిపాయ పేస్ట్ అంటే ఈ 2 ఉల్లిపాయల్ని పేస్ట్ చేయాలి. 10 పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా కారం, పసుపు, మసాలా పొడి, ఉప్పు, ఇంకా నూనె. అంతేనా? వండేద్దామా? సరే ఫస్ట్ ఏం చేయాలి? ఉల్లిపాయ పేస్ట్ చేయనా? 2 ఉల్లిపాయలని మామూలు 2 ఉల్లిపాయలు మాత్రమే పేస్ట్ చేయాలి. ఫస్ట్ అమ్మా ఆయిల్ వేస్తున్నావా? ఎంత పడుతుందమ్మా? 150 ml పడుతుంది. సరే సరే. ఫస్ట్ ఏం చేస్తున్నావు? ఉల్లిపాయ పేస్ట్ చేస్తున్నావా? ఉల్లిపాయ పేస్ట్ చేసావు. తర్వాత పసుపు, నెక్స్ట్ సాల్టా? 2 చెంచాలు సాల్ట్. ఇంకా అమ్మా? కారం ఎన్ని స్పూన్స్ పడుతుంది? 4 చెంచాలు. 4 8? చూస్తావా? 3 4 6 వేసుకో. 5 6 స్పూన్స్. ఈ నూనె మరిగిన తర్వాత పచ్చిమిరపకాయలు వేయాలమ్మా? పచ్చిమిరపకాయలు. దీంట్లో కారం వరకు వేసేసి ఆపేసావమ్మా. మసాలా పొడి ఏ కూరలకైనా ఈ మసాలా పొడి 1 స్పూను. తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మొత్తం వేసేలా 1 పెద్ద స్పూను. సరే సరే. ఇవన్నీ కలిపేసి వేసేయడమే. కలిపేసి ఆయిల్లో వేసేయడమే. ఇంత ఈజీగా చేపల కూర ఎవరు ఉండరేమోనమ్మా. నీ అంత ఈజీగా భలే వండుతున్నావు స్పీడ్గా. అలా వేసేయడమే. 1/2 లీటర్ వాటర్ వేయాలమ్మా? 1/2 లీటర్ వాటర్ వేసేసి ఉడకనివ్వడమే. వెంటనే వేసేయచ్చు.
అదే ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. పులుసుకు మగ్గనివ్వాలి, కానీ ఇగురు మాత్రం వెంటనే వేసేయచ్చు. ఇలా కదుపుతున్నావమ్మా. ఇంకా పడుతుంది బుచ్చి కదా. ఎన్ని స్పూన్లు పడుతుంది? 3. ఇంకో 3 అంటే మొత్తం 9 స్పూన్ల కారం వేసామన్నమాట. అంటే చెంచా చిన్నది. పెద్ద స్పూన్ అయితే ఒక 6 సరిపోతాయి. చిన్న స్పూన్ కాబట్టి ఒక 9 చెంచాలు వాటర్ వేసేసావు, కారం కూడా వేసావు కాబట్టి ఇంకెంతసేపు ఉడకాలి? అరగంట ఉడకాలి. అరగంట ఉడకాలి. ఫస్ట్ ఏమో దగ్గరికి రావాలి ఇగురు. ఫస్ట్ హైలో పెట్టాలి, కొంచెం దగ్గరికి వచ్చేటప్పటికి సిమ్ లో పెట్టాలి. అంతేనా? మూత పెట్టేసావు కదా. సరే, తర్వాత చూద్దామా. అయిపోయింది. ఉడికిందో లేదు. దీని మీద పెట్టేసే, దీని మీద పెట్టి ఉడికిందో లేదో అనా. అయ్య బాబాయ్, అదిరిపోయింది. ఇంకా ఉడకాలంటావమ్మా? ఉడకాలమ్మా. ఇంకో 5 నిమిషాలు. ఇంకొక 5 నిమిషాలు ఉడికితే సరిపోతా. మూత తీసేసా. సరే సరే, 5 నిమిషాలు అయిపోయిందా? అయిపోయింది. ఇంకా బంద్ చేసేద్దామా? కొయ్యంగా చేపల ఇగురు రెడీ. అంతేనా? బంద్ చేసి కూర మీరు కూడా ట్రై చేయండి. లైక్ చేసి నన్ను ఆదరించండి.